ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేయడం హర్షించదగ్గ విషయమని అభయహస్త గోవింద సేవా మండలి జగన్నాథం అన్నారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్నాథంతో పాటు ఓంకార్ మాట్లాడారు. ముంతాజ్ హోటల్ నిర్మాణం రద్దు చేయడం రాష్ట్రంలోని హిందువులంతా పండుగలాగా సంతోషించదగ్గ విషయమన్నారు. గత 2 నెలలుగా స్వామీజీలు మఠాధిపతులు నిర్మాణాన్ని అడ్డుకోవాలని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకు స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేయడం హిందువులంతా హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల 119 మందిపై కేసులు నమోదు చేయబడ్డాయి. వాటిని వెంటనే తొలగించాలని వారు నిర్ణయించారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మద్యం లేకుండా చేయాలని, ఆ దిశగా త్వరలో ఉద్యమాలు చేపడతామని ఓంకార్ చెప్పారు. ఇప్పటికే దేశంలోని దేవాలయాలు ఉన్న ప్రాంతాలలో మద్యం ఉత్పత్తులను రద్దు చేసింది గుర్తు చేశారు. తాము చేసిన నిరసనలు, ధర్నాలు, ఉద్యమాలకు సహకరించిన మీడియాతో పాటు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో శ్రీనివాస్, నీలకంఠం పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్వామీజీ శ్రీకాకుళం నుంచి శ్రీనివాస్ స్వామి గారు, వాళ్ళ స్వామీజీలు కూడా ఒక అలంకార ప్రియుడిగా మఠాధిపతులకి పీఠాధిపతులకు కూడా ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. వారు ముఖ్యంగా మన ఓంకార్ గారు, అదేవిధంగా అభయహస్త గోవింద సేవా మండలి మన చంద్రమౌళి గారు, అదేవిధంగా సురేష్ గారు, అదేవిధంగా రోహిత్, నీలకంఠం గారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇదే ప్రెస్ క్లబ్లో కూడా స్వామీజీని తీసుకొచ్చి మేము 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టాం. అదేవిధంగా తిరుపతిలో అభయహస్త గోవింద సేవా మండలి ద్వారా వాళ్ళకు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి అందరికీ భోజన వసతులు మన చంద్రమౌళి ప్రభాకర్ సార్ గారు వాళ్ళ కమిటీ కూడా చక్కగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మన ఓంకార్ గారు దానికి ప్రత్యేకమైనటువంటి ఒక నిఘా అంటే ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చే స్వాములందరూ ఒక రైల్వే స్టేషన్లో దిగినాం, ఒక బస్ స్టాండ్లో దిగినాం, మాకు ఎక్కడ రూమ్ అంటే ఒక 500 మంది రూములు స్వామీజీలు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా, తెలంగాణ నుంచి కాకుండా, ఒరిస్సా నుంచి, కొన్ని రాష్ట్రాల నుంచి కూడా స్వామీజీలు 500 మందిని తిరుపతిలో తెచ్చి వాళ్ళందరికీ అకామిడేట్ చేసి వాళ్ళకు భోజనాలు పెట్టి ఆ కార్యక్రమాలు, అదేవిధంగా ఏడీ బిల్డింగ్ కాడ ధర్నా అయితేనేమి, అమర్ నిరాహార దీక్ష అయితేనేమి, పాదయాత్ర అయితేనేమి, కొండపైన కేసులు పెట్టుకున్నది అయితేమి, ఎన్ని కార్యక్రమాలకి పాల్గొన్న మా వాళ్ళందరికీ ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ద్వారా ధన్యవాదాలు. ముఖ్యంగా అది చాలా చిన్న విషయం కాదు. దాన్ని క్యాన్సిల్ చేయడము రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి హోటల్ వారికి ఇచ్చారు. దాని ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు దాని జోలికి వెళ్ళి క్యాన్సిల్ చేయాలి. ఈవెన్ వాళ్ళకి కనీసం అప్రూవల్ కూడా లేదు, పర్మిషన్ లేదు, ఏమీ లేదు. అలాంటి వాళ్ళు అంత చక్కచక్క నైట్ పొగులు కూడా కట్టారు. అలాంటి దాన్ని ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా నిలిపినారంటే మేము ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్య కూడా చాలామంది చెప్పారు, కానీ ఆ బాధ తట్టుకోలేకుండా ఎవరైతే కష్టపడిన వాళ్ళు నిజంగా ఆ స్వామీజీలు తిరుపతికి వస్తే వాళ్ళకి అకామిడేట్ చేయడం మామూలు వ్యక్తి కాదు. కానీ ఒక్కొక్కరు మన వాళ్ళలాగా అన్ని విధాలు కాదు. స్వామీజీలు అంటే వాళ్ళ మఠాలు, వాళ్ళ పీఠాధిపతులకు వాళ్ళ అధిపతులైనా తిరుపతిలో వచ్చి వాళ్ళొక అమర్ నిరాహార దీక్ష కూర్చున్నారంటే ఆ గొప్పతనం. వాళ్ళు వచ్చి తిరుపతి నుంచి నడుచుకోకపోయినారంటే గొప్పతనం. 119 మంది కేసుల మీద పెట్టుకున్నారు. కానీ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి నిజంగా కన్ను తెరిచి ఇలాంటి బహుత్తరమైన కార్యక్రమం చేయడానికి ఈ ముందుకు వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పేదానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పుడు మన ఓంకార్ గారు దాని గురించి 2 నిమిషాలు మాట్లాడతాం. ఫస్ట్లో ఎవరికి కూడా తెలియదు. ఇది గతంలోనే జీవో అనేది విడుదలైంది. మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముంతాజ్ హోటల్ బోర్డు ఒకటి విస్తృతంగా ప్రచారం అవ్వడంతో అసలు ఏంటి వ్యవహారం అనేసి తెలుసుకుంటే ఆ జీవోఎంఎస్ నంబర్ 24/2021లో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకు బయటపడినాయి. అది ఏమిటంటే శేషాద్రి పర్వతానికి ఆనుకుని బార్ అండ్ రెస్టారెంట్, స్పా సెంటర్, మల్టీ క్యూజన్ రెస్టారెంట్, ఓపెన్ పార్టీ ఏరియాస్, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ప్రాజెక్ట్ ఉందనేసి ఆ జీవో ద్వారా మనకు తెలియడంతో వెంటనే ఆ జీవోను కూడా మనం ప్రచారం చేసాం, సర్క్యులేట్ చేసాం. అయినా కూడా చాలామంది స్పందించలేదు. ముఖ్యంగా మన తిరుపతి ప్రజలు చాలా వరకు స్పందించలేదు. అదేవిధంగా ఆ తర్వాత ఇదంతా కూడా తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో వస్తుంది అనేసి టీటీడీ ఈవో గారి దగ్గరికి మేము పదే మేమంతా కూడా కలిసి వెళ్ళాం. వారు కూడా ఆ రోజు మాట ఇచ్చారు. ఆ తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్ వారు కూడా ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు అన్నారు. కానీ అక్కడ చేసింది అనుమతులు రద్దు కాదు. ఆ రోజు వాళ్ళు చేసింది వచ్చి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం.
అనేది మాత్రమే చెప్పారు. కానీ ఆ తర్వాత వాడేమో బిల్డింగ్ కట్టుకుంటా పోతున్నాడు ముంతాజ్ హోటల్. మేము ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మీ అందరి దృష్టికి కూడా తీసుకొని వస్తే సోషల్ మీడియాలో కూడా మా కామెంట్స్ ఏమైనా వచ్చేదంటే టీటీడీ పని ఆపేసింది కదా, మళ్ళీ ఎందుకు ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్నారు, ప్రభుత్వం మీద మీరు ముద్రేస్తున్నారు అనేసి అంటారు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న మనకి మాత్రమే తెలుసు ఏంటంటే అక్కడ ముంతాజ్ హోటల్ పనులు రద్దు కాలేదు, జరగతానే ఉంది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కదా, ఎంఎన్సీ కంపెనీ కాబట్టి ఒకనొక రోజు 30/12/2024 తుడా నుంచి వాళ్ళకి అనుమతులు వచ్చేసినాయి కట్టుకోమనేసి. ఆ అనుమతులు కూడా చాలా దారుణంగా ఇచ్చేసినారు. ఇంకా మేమేం చేయాలి? మళ్ళీ మేము టీటీడీ ఈవో గారి దగ్గరికి వెళ్ళాం, మీరు అందరికి కూడా తెలుసు. ఈవో గారిని అడిగితే లా ఆఫీసర్ని పిలిపించారు. అన్నమయ్య వారసుడు 1996లో అన్నమయ్య షూటింగ్ జరుగుతా అంటే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, అద్భుతమైనటువంటి జడ్జిమెంట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆ జడ్జిమెంట్ కాపీ కూడా ఈవో గారికి ఇచ్చాం. అదేవిధంగా జీవోఎంఎస్ నెంబర్ 746/2007 జీవో కాపీ ఇచ్చాం. వారేమో లా ఆఫీసర్ని పిలిపించి అవును ఇది మన పరిధే వస్తుంది, ముంతాజ్ హోటల్ నిర్మాణం జరిగేది మన పరిధి అనేసి కూడా ఒప్పుకున్నారు. మరి ఆ రోజు ఒప్పుకొని మాకు కూడా మాట ఇచ్చారు ఈవో గారు, వారం రోజులు ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది, ఇంకా కట్టడాలు కట్టవన్నారు. మేమేం చేయాలి? ఆ తర్వాత వేచి చూసాం, 15 రోజులు 20 రోజులు కూడా వేచి చూసినాం. వాడేమో బిల్డింగ్ కట్టుకుంటా పోతున్నాడు. ఇంకేం చేయాలి? మాకు మిగిలినది చివరి అస్త్రం ఆమరణ నిరాహార దీక్ష. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే పని ఆగింది, లేకపోతే పని ఆగేది కాదు. ఆమరణ నిరాహార దీక్ష తర్వాత పని ఆగింది. పని ఆగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకో ప్రపోజల్తో వచ్చారు. ఏమనంటే మేము బార్ పెట్టము, స్పా సెంటర్ పెట్టము, స్విమ్మింగ్ పూల్ కట్టము, వెజిటేరియన్ పెడతాము అన్నారు. 94 సంవత్సరాలు లీజుకి ఇచ్చేసి ఏ ప్రభుత్వం తర్వాత వస్తుందో ఏమో ఎవరికి తెలియదు. ఒకసారి వాడు కట్టేసుకున్న తర్వాత లోపల అందరూ పోయేది 5 స్టార్ హోటల్లోకి వివిఐపీలు పోతారు. లోపల ఏం జరుగుతాయి ఎవడు పోయి చూస్తాడు రేపటి నాడు? మళ్ళీ మాకు ఆందోళన కలిగింది, భయాందోళన వచ్చింది. మళ్ళీ రామచంద్ర యాదవ్ అన్న గారు మేమంతా కూడా కలిసి మాట్లాడుకొని వెంకటేశ్వర స్వామికి విన్నవిద్దాం సమస్యలు అని చెప్పేసి తిరుమలకు కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాము. అక్కడ తిరుమలలో కొద్దిగా మాట వచ్చి పోలీస్ వారికి మాకు అక్కడ కొద్దిగా రభస కార్యక్రమం జరిగింది. దాంట్లో అందరిని కూడా అరెస్ట్ చేశారు. 119 మంది మీద కేసులు పెట్టారు. ఈరోజు సాక్షాత్తు సీఎం గారే తిరుమల క్షేత్రానికి వచ్చి ఆయన నోటితోనే ముంతాజ్ హోటల్ రద్దు అన్నారు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి వారు కూడా వచ్చి చెప్పారు, నిజంగా సంతోషదాయకం. దానికంటే ముందు టీటీడీ చైర్మన్ గారు కూడా స్పందించారు, అది కూడా సంతోషదాయకం. ఈరోజు 119 మంది మీద కేసులు పెట్టారు, 118 మంది. దయచేసి ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే 118 మంది మీద పెట్టిన కేసులు వెంటనే విత్డ్రా చేసుకోండి. వాళ్ళందరూ వచ్చింది ముంతాజ్ హోటల్ రద్దు కోసమే. మరి మీరే చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ముంతాజ్ హోటల్ అక్కడ ఉండటం తప్పు, అక్కడ ఉండకూడదని చెప్పారు. కాబట్టి దానికోసం వచ్చిన వాళ్ళ మీద దయచేసి ఆ కేసులు కూడా ఉపసంహరిస్తే నిజంగా యావత్తు హిందూ సమాజం కూడా మీకు హర్షిస్తుంది. కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వానికి ఇది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మళ్ళీ అదేవిధంగా ఇంకోటి కూడా చూడొచ్చు, గత 3 రోజుల నుంచి చూస్తున్నామండి. మీకు అందరికీ తెలుసు మొదటి నుంచి చివరి వరకు ఎవరు చేసినారు, ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేశారని. కానీ కొంతమంది మేము చేసినామని చెప్పి ముందుకు వస్తున్నారు. దయచేసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఆ రోజు సమస్య ఉంది రండి అంటే ఒక్కటి రాలే తిరుపతి నుంచి. ఈరోజు మేము కష్టపడి అన్నీ చేసి సాధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారినే తిరుమల పిలిపించి ఆయన నోట్తో చెప్పించాం. ఈ విషయం మాకు 2 రోజుల ముందు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారే మా స్వామీజీకి ఫోన్ చేసి ఎల్లుండు తిరుమలకి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, ఆయన నోట్తో మీరు శుభవార్త వింటారనేసి కూడా మాకు మాట ఇచ్చారు. మరి ఆ ప్రకారమే జరిగింది. చైర్మన్ గారు మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రక్షాళన అంటే ఇది ప్రక్షాళన అనేసి ఆయన చెప్పారు. ఇవంతా ఎవరి వల్ల జరిగిందో అన్నీ మీకు అందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత అయిపోయిన తర్వాత స్పందిస్తున్నారు చూడండి, ఇది తప్పు అంటాను. ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు ఒక్కరు మాట్లాడలేదు, మాకెందుకు అన్నారు. ఒక్కసారి ఇది న్యాయం. ఇలా ఉండటం వల్లే హిందుత్వంలో ఐక్యత అనేది లేకుండా పోతుంది. దయచేసి ఎవరు సాధిస్తారో వాళ్ళకే ఆ విజయాన్ని అంకితం చేయండి. దయచేసి మేము సాధించాము, మా వల్ల జరిగింది, మేము చేశాము అనేది దయచేసి చెప్పుకోవద్దండి. ఇది చండాలంగా దరిద్రంగా ఉంటుంది ఇలాంటి సంఘటనలు. భవిష్యత్తులో ముందు ఎన్నో చేయాలి. ఒక పక్కన తిరుపతిలో మద్యరహితం క్షేత్రంగా మార్చాలని మనం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి చెప్పాం, టెంపుల్ సిటీగా చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన కూడా పెడతాను. ఎందుకంటే ఈరోజు అయోధ్యలో మద్యం లేదు, ద్వారకాలో మద్యం లేదు, కాశీలో మద్యం లేదు,
మొన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 57 పుణ్యక్షేత్రాల దగ్గర పూర్తి మధ్యరహితం చేసినారు. మరి అన్ని క్షేత్రాల్లో చేసినారు, ఎక్కడెక్కడో చేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి క్షేత్రాన్ని ఎందుకు టెంపుల్ సిటీ జోన్గా చేయకూడదు? అయోధ్య మనందరికీ తెలుసు, మొన్న గుడి కట్టి వెంటనే మధ్యరహిత క్షేత్రంగా చేసేసినారు. మరి ఇక్కడ గోవిందరాజ స్వామి వారు ఉన్నారు, పద్మావతి అమ్మవారు ఉన్నారు, కపిలేశ్వర స్వామి ఉన్నారు, రాముల వారు ఉన్నారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. చుట్టూ క్షేత్రాల ఆలయాలతో నిండి ఉన్నటువంటి మన తిరుపతి క్షేత్రాన్ని ఎందుకు మనం మధ్యరహిత క్షేత్రంగా చేసుకోకూడదు? కాబట్టి ఈరోజు ఎవరెవరైతే మాట్లాడినారో, ప్రెస్ స్టేట్మెంట్లు కానీ ఎవరెవరైతే ఇచ్చారో, దయచేసి మీరందరూ కూడా దీని మీద మనం కలిసికట్టుగా చేద్దాం, కలిసికట్టుగా తిరుపతిని మార్చుకుందాం, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చుకుందాం అనేసి కూడా మీ అందరి తరఫున మేము వారిని కోరుతున్నాము. దయచేసి ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయండి. పని విజయం సాధించిన తర్వాత దయచేసి స్టాంపులు మాత్రం వేసుకోవద్దని కోరుతాను.